భక్తి వర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 18/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష దశమి అనంతర ఏకాదశి. దశమి ఈరోజు ఉదయం 11:06 వరకు, అనంతర ఏకాదశి శనివారం. ఉత్తరా నక్షత్రం రాత్రి 12:14 వరకు, వర్జం ఈరోజు ఉదయం 5:36 7:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:31 నుండి 7:13 వరకు, సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:21, అమృత గడియలు సాయంత్రం 4:50 నుండి 6:01 వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, రాహుకాలం ఉదయం 7:45 నుండి 8 గంటల వరకు, ఉదయ శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. ఈరోజు చక్కగా దశమి అయింది, అనంతర ఏకాదశి అయింది. ఆర్యవైశ్యుల యొక్క ఎలవేల్పైనట్టు వాసవీదేవి మాత యొక్క జయంతి జన్మదినోత్సవం మాట ఈరోజు. చక్కగా ఆర్యవైశ్యులందరికీ కూడా తెలుగు వన్ భక్తి వన్ తరపున వాళ్ళందరికీ కూడా వాసవీదేవి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరికీ కూడా శుభ ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే దశమి అనంతర ఏకాదశి కావడం వల్ల అన్ని కార్యాలకు ఈరోజు చాలా అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా అత్యంత అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమః. విష్ణు సహస్రనామంలో ఈరోజు భూతభవ్య భవ ప్రభు ఓం భూతభవ్య భవత్ప్రభవే నమః అన్నారు. త్రికాలములకు కూడా అధిపతి అని ఆ నామం యొక్క తాత్పర్యం. కాలాలు 3: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. ఈ త్రికాలాలకి కూడా అధీశ్వరుడు అన్నమాట ఆయన చేతుల్లో ఉంటుంది. ఆయనే పరమేశ్వరుడు. ఆయన కాలస్వరూపుడు, కాలాతీతుడు, కాలచక్ర భ్రమణము చేయువాడు పరమాత్మయే కనుక కావున కాలమును అధీనుడై ఉన్నాడు. భగవద్ ఆరాధన అహమేవ క్షయం కాల, అక్షయముగు కాలాన్ని నేనే అని భగవద్గీతలో కూడా మనకి స్వామివారు చెప్పారు. స్మరణీయము కాలము వృధా చేయక భగవద్ ఆరాధనారూపము పుణ్యకార్యాల్లో వినియోగింపమని ఈ నామం ప్రబోధిస్తున్నది మనకి. కాలా క్రీడతి గచ్చాయు తదపి న ముంచతి ఆశావాయు భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని శంకరాచార్యులు వారు చెప్పారు. ఎందుకంటే కాలం యొక్క కాలా క్రీడతి, చాలా కాలం విలువైనటువంటిది. ఆ కాలం గడిచిపోతే తిరిగి రాదయ్యా. ఆశాపాశాల్లో కొట్టి ఉండకు, మూడుల్లా ప్రవర్తించకు. భజ గోవిందుని భజించు, స్మరించు, పూజించు. ఆయన కూడా ఈ యొక్క భూత భవ్య భవత్ ప్రభవే నమః అని ఈ శంకరాచార్యుల వారి యొక్క గానాన్ని కూడా మనం తీసుకోవచ్చు. సూర్యోదయ సూర్యాస్తమయాలు జరిగినప్పుడు రాత్రింబవళ్ళు పరిగెత్తుతూ ఉండగా, ఋతువులు త్వరగా పరిగెత్తిపోతూ ఉండగా, కాలము వేశ్యాంగన రీతిగా నృత్యం చేయుచుండగా మానవుని ఆయుర్దాయమంతా నశించిపోవుచున్నది. కానీ అతని విషయ భోగ లాలసత్వం మట్టిగా నశించడం, కాలమేమో నశించిపోతుంది. వీళ్ళు లోపల ఉండే కోరికలు చావట్లేదు. వీడికి ఇంకా ఆశ. 60 సంవత్సరాలు వచ్చినా 90 సంవత్సరాలు వచ్చినా ఇంకా కామం. కాటికి పోవలసిన వాడి కామం మీద మనస్సు. ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని చూసా. వృద్ధులు కూడా కొంతమంది ఇంకా కామం మీదే ఇంకా అది సాధించలేకపోయి, అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను నేను, ఇంకా ధనం ఇంకా పోగు చేయవలసి ఉండవలసింది, ఇంకా స్థిరాస్తులు పోగు చేయవలసింది, నేను ఇంకా చేయలేకపోయానే, ఇంకా బలంగా ఉండాలి, ఇంకా నేను జీవించాలి. ఇలాంటి కోరికలు ఉండేవాళ్ళు కూడా ఆశాపాశాలు. ఇంకా మానవుడికి ఇంత వయసు వచ్చినా, కాలం కలిసిపోతూ ఉన్నా, కాలం వెళ్ళిపోతూ ఉన్నా, వయసు పెరిగిపోతూ ఉన్నా, ఆయుష్ తరిగిపోతూ ఉన్నా, వాడికి ఇంకా ఆశాపాశాలు విడిచిపెట్టడం లేదు అని శంకరాచార్యులు గారు చెప్పినట్లుగానే భూత భవ్య భవత్ ప్రభవే నమః అనే నామంలో కూడా అదే అంతరార్థం ఉంది. కావున మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి భగవన్నామాన్ని భూత భవ్య భవప్రభు అని ఈ యొక్క మనకి ఈ విష్ణు సహస్రనామ స్తవంలో చెప్పారు. అంతేకాదు మన నిరుక్తం ఏమంటుందంటే త్రికాలవర్తినాం శేషి
భూత భవ్య భవత్ ప్రభు అని నిరుక్తం చెప్తోంది మనకి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో సకల పదార్థాలకును ప్రభువై ఉండేవాడు అతనే శేషి, ఆయనే పరమాత్మ అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమః.